ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సిలో సొంత వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుని నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేసి వారి జీవితాలను చీకటమయం చేసిందని, అర్హులైతేనే అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. డిఎస్సీ ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మైనం రాజా, అరిగెల రామన్నదొర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్ష చేపట్టారు. నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకి కూటమి ప్రభుత్వంలో దారుణమైన అన్యాయం జరిగింది. మరి ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడ ఏ ప్రభుత్వంలో జరగని విధంగా డిఎస్సి అభ్యర్థులు ఎన్నో ఆశలతో, ఎంతో శ్రమపడి, ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా కూడా ఉత్తీర్ణత పొందాలని చెప్పి, ఉద్యోగం సంపాదించాలని వారు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం అంతా కూడా అహర్నిశలు కృషి చేస్తే ఈ ప్రభుత్వంలో డిఎస్సి 25లో చాలా దారుణమైన అన్యాయం చేశారు డిఎస్సి అభ్యర్థులకి. ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఏదైనా రాత పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు కానీ జరిగినప్పుడు ప్రాసెస్ లో తప్పులు జరుగుతాయి. ఎక్కడో ఒక అధికారి దగ్గర, లేకపోతే ఒక కమిటీ దగ్గర ఎక్కడో జరుగుతాయి. కానీ సాక్షాత్తు ప్రభుత్వమే డిఎస్సి అభ్యర్థుల్ని మోసం చేసే విధంగా దారుణమైన, ఏకపక్షమైన, స్వార్థపూరితమైన జీవోలని ఇష్యూ చేసింది. అందులో పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద సొంత జీవోలు ఇచ్చేసుకొని, సొంత జీవోల ద్వారా ఏ విధమైన క్వాలిఫికేషన్ లేకుండా ఒక టీచర్ కావాలంటే బీఈడీ కానీ, ఎస్జిటి కానీ, లేకపోతే టెట్ కానీ ఇలాంటి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే దానికి సంబంధించిన 2 రకాల ఉత్తీర్ణతను సాధించాల్సిన అవసరం ఉంది. సాధించిన తర్వాత పోటీ పరీక్షలు నీట్ గానీ లేకపోతే ఎంసెట్ గానీ ఇవన్నీ ఒక డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎలాగో ఇవి కూడా టెక్నికల్ గా కొన్ని క్వాలిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే అభ్యర్థులకి పోటీ పరీక్షలో వచ్చే అర్హత పొందుతారు. కానీ అటువంటి అర్హత లేకుండా, వాళ్ళకి కనీసం ట్రైనింగ్ లేకుండా, పైగా స్పోర్ట్స్ అథారిటీ ఏదైనా గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, బ్రాంజ్ మెడల్ కానీ దానికి సంబంధించిన మార్కులు ఉంటాయి. అలా కాకుండా సొంతంగా ఎవరో ఒక అసోసియేషన్ ఇతను ఏదో ఆటల్లో పోటీల్లో పాల్గొన్నాడు, ఇతనికి ప్రైజ్ వచ్చిందని చెప్పి ఇస్తే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసే పరిస్థితులు స్వతంత్ర భారతదేశంలో మాకు తెలిసింది ఎక్కడ కూడా ఇంతటి అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. ఆ విధంగా సుమారు 425 మందికి సొంత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసుకుని నిజమైన అభ్యర్థులకి అన్యాయం చేసి వాళ్ళ జీవితాన్ని చీకటితో నింపివేయడం జరిగింది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎంక్వైరీ చేసి అట్లే చర్యలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వమే అంటే కంచె చేను మేసినట్లుగా ఈ రోజు కూటమి ప్రభుత్వమే డిఎస్సి అభ్యర్థుల జీవితాలనే అన్యాయం చేసింది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తక్షణం ఈ విషయం వారి దృష్టికి వచ్చిన వెంటనే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ప్రభుత్వాన్ని మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. దీని మీద మీరు దొంగ జీవోలు ఇచ్చి ఆ దొంగ జీవోలు తాత్సారం చేసి అభ్యర్థులు ఎక్కడా కోర్టుకి అది వెళ్లే అవకాశం లేకుండా చేసి మీరు ఈ జీవోలు రద్దు చేసేసి మళ్ళీ మామూలు జీవోలు లైన్ లో పెట్టేసి ఇంత రాద్ధాంతం చేసినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యరు, తక్షణం వెయ్యాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇవన్నీ వాస్తవాలు. మీరు అయ్యే అబద్ధం అయితే, అవే ఆరోపణలు అయితే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయ్యారు? అభ్యర్థులందరూ ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకో నా మార్కులు ఇవి, నా కేటగిరీ ఇది, మీరు కేటగిరీలో అన్యాయం చేశారు, రిజర్వేషన్ లో అన్యాయం చేశారు, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేశారు, పరీక్షా పత్రాలని నడిపించడంలో అత్యున్నతమైన వ్యక్తుల చేత నడిపించవలసింది పోయి కాంట్రాక్ట్ వ్యక్తుల చేతుల్లో పరీక్షలు పెట్టారు మీరు. ఇవే కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ డిఈఓ ఆఫీస్ లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది.
కలెక్టరేట్ లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిట్ లిస్ట్ పబ్లిష్ చేయలేదు. ఎందుకోసం? అందుకోసమే వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి మా డిమాండ్. రెండవది, తక్షణం దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు తప్పుడు జీవోలు బయటపెట్టి నిజమైన డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలి. 3, ఈ ప్రభుత్వం వచ్చే టైంలో ఎన్నికల ప్రచారంలో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఎన్నో కబుర్లు చెప్పి చాలా దారుణంగా మోసం చేసింది. అర్హులైన వారందరికీ కూడా పక్కన పెట్టే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. చాలా మందికి విద్యార్థులకి ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అంతేకాదు సూపర్ 6 మోసం ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము ప్రతి సంవత్సరానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం నడుస్తా ఉంది. 3వ సంవత్సరం నడుస్తున్నా ఒక్కొక్క అభ్యర్థికి మీరు ఇవ్వాల్సిన 6,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. తక్షణం నిరుద్యోగ భృతి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ మరి మేము ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మా అధ్యక్షుల యొక్క ఆదేశాలతో. ఈ డిఎస్సికి నైతిక బాధ్యత వహించు తక్షణం రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి అభ్యర్థుల తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం. తక్షణం ప్రభుత్వం దీని మీద స్పందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తాం.